హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ తెచ్చేసా. ఎంటీఎస్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇది వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ అహ్మదాబాద్ గ్రూప్ సికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు 29/2/2024 అయితే రిలీజ్ చేశారనమాట. ఇక వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ యూనివర్సిటీ ఆఫ్ అహ్మదాబాద్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. ఇక ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. నాన్ టీచింగ్ పొజిషన్స్. ఇంకా డేట్స్ అయితే తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే డేటు అంటే మనకు ఆన్లైన్లో ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే 23/4/2024 నుంచి అయితే మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 1/3/2024 అంటే ఆ డేట్ నుంచి అయితే మనకు ఆన్లైన్లో ఫీజు అయితే కట్టుకోవచ్చు అనమాట. అంటే ఆన్లైన్లో ఫీజు అయితే చెల్లించాలి. ఇంకపోతే మొత్తం లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/4/2024 అంటే కరెక్ట్గా 1 మంత్ అయితే మనకు టైం ఇచ్చాడనమాట. ఇది ఆన్లైన్ దరఖాస్తు డేటు, దాంతోపాటు పేమెంట్ ఫీజు, దాంతోపాటు ఇక ఆన్లైన్ సబ్మిషన్ అంటే మీ యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/4/2024. ఇంకా ఏ పోస్టులు ఏ ఖాళీగా ఉన్నాయి అన్నీ అయితే తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ గురించి మీకైతే బ్రీఫ్గా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకంటే టైం అయితే మనకు సరిపోదు కాబట్టి. ఫస్ట్ ఎనిమల్ అటెండెంటు, అలాగే అసిస్టెంట్ డ్రాఫ్ట్స్ మ్యాను, అలాగే డార్క్ రూమ్ అసిస్టెంటు అంటే ఫోటోగ్రఫీకి సంబంధించింది, డేటా ఎంట్రీ ఆపరేటరు, అలాగే డ్రాఫ్ట్స్ మ్యాను, డ్రైవరు, ఫీల్డ్ అసిస్టెంటు, గ్రౌండ్స్ మ్యాన్ అంటే వాటర్ మ్యాన్ అంటే మనకు గార్డెన్లో పనిచేయాల్సి ఉంటుందన్నమాట, హెర్బేరియస్ అటెండెంటు, అలాగే హిందీ టైపిస్టు, దాంతోపాటు జూనియర్ ఆఫీస్ అసిస్టెంటు, ఇంకా లేబొరేటరీ అసిస్టెంటు, లైబ్రరీ అసిస్టెంటు, లేబొరేటరీ అటెండెంటు, ఇంకా దీనికి సంబంధించి మార్క్స్ మ్యాన్, ఇలా చాలా పోస్టులు అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ జాబ్లు. దీనికి వచ్చేసరికి మీరు జస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్ వారు, జనరల్ క్యాండిడేట్స్ వారు ఎవరికైనా 30 సంవత్సరాల లోపు వారు అనమాట. దీంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. మీకు జస్ట్ 10th అనమాట. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ పాస్ ఆర్ ఐటీఐ అంటే 10th పాస్ అయినా సరిపోతుంది, లేదా ఐటీఐ మీరు పాస్ అయినా సరిపోతుంది అనమాట. వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎంటీఎస్ పోస్టులు వచ్చేసరికి చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ప్లంబరు, ఎలక్ట్రీషియను, పంప్ ఆపరేటరు, అలాగే కార్పెంటరు, ఇంకా కుక్కు, కిచెన్ అటెండెంటు, హెల్ప్ డెస్క్ క్లర్క్, హౌస్ కీపరు, ఇంకా నర్సింగ్ ఆఫీసర్, ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దాదాపు 15 వరకు అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ గురించి మనకు ఎంటీఎస్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీనికి వచ్చేసరికి ఫస్ట్ ప్లంబర్ అయితే 35 సంవత్సరాల లోపు వారు అంటే ఆల్మోస్ట్ అన్నిటికైతే దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించింది అయితే మొత్తం 35 ఇయర్స్ అంటే 35 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దానికి తగ్గట్టు అనమాట. అంటే ఐటీఐ 10th పాస్, మినిమం 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. మీరు 10th పాస్ ఏంటంటే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ప్లంబింగ్, వీటికి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అంటే ప్లంబింగ్ అయితే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫిట్టరు, ఎనీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంటు అంటే వీటిలలో ఏదైనా అనమాట. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా అవసరం లేదు. మినిమం ఐటీఐ ఫిట్టరు, ట్రేడ్ సబ్జెక్ట్ ఇన్ మినిమం క్వాలిఫికేషన్ ఐటీఐ కంప్లీట్ చేసి దాంట్లో అంటే ఐటీఐలో దీనికి ప్లంబర్కి సంబంధించింది కంప్లీట్ చేసింటే సరిపోతుంది, లేదా 10th పాస్ అయినా సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ కూడా అంతే, సేమ్ ఏజ్ అయితే అంతే, క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక ప్రతి పోస్ట్కి అయితే అంతే ఫ్రెండ్స్, 10th పాస్ అయితే సరిపోతుంది. ఇదైతే మినిమం క్వాలిఫికేషన్ అనమాట. దీంతోపాటు ఇంకపోతే కొన్ని
అయితే ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. సెలక్షన్ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ, ఈ పోస్ట్ వచ్చేసరికి గ్రూప్ సికి సంబంధించిన పోస్ట్ అనమాట. దీంతోపాటు ఎంటీఎస్ జనరల్ మినిమం ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అంటే 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ మెయింటెనెన్స్, రికార్డ్స్, సెలక్షన్, వేర్ ప్లేస్డ్, ఓపెనింగ్ క్లాస్ రూమ్స్, ఆఫీసర్స్, క్లీనింగ్. అంటే మీరు ఎక్కడ పనిచేయాల్సి ఉంటుందంటే క్లాస్ రూమ్స్లలో లేదా క్లీనింగ్ డెస్క్ లేదా అప్కమింగ్ ఫర్దర్ ఎక్సెట్రా. వీళ్ళు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఇవి అనమాట మొత్తం మీరు పనిచేయాల్సిన పనులు అనమాట. మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఒక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోండి. అలాగే అప్లై చేసే అఫీషియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడిగినా నేనైతే వెంటనే అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం మీరేమేమి చేయాల్సింది మొత్తం ఇవి పోస్టులు అన్నీ అనమాట. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నా ఏ పనులు చేయాల్సి ఉంటుంది అనేది మొత్తం. గెస్ట్ హౌస్, హెల్ప్ డెస్క్ హెల్పరు, అలాగే ప్లంబర్ హెల్పరు, ప్లంబర్ ఆపరేటరు, గ్యాస్ మెకానికల్, ఏసీ మెకానికల్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, సబ్ స్టేషన్ అటెండెంట్, మ్యాషన్, జనరేటర్ ఆపరేటర్, ఇలా వేరియస్ పోస్టులు అనమాట. చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికైతే మీరు అప్లై చేసుకోండి, అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, కాకపోతే దీనికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది మనకు అప్లికేషన్ ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మీరు అప్లై చేయాలనుకుంటే చేయండి. ఓబీసీ వాళ్ళకి అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1500 అనమాట. మనకు చాలా ఎక్కువ 1500. అంటే ఈ పోస్టులకు శాలరీ కూడా అట్నే ఉంటుంది కాబట్టి అప్లై చేసేదాన్ని కూడా ఎక్కువ ఇచ్చాడు అనమాట 1500. ఇంకా ఫంక్షనల్ ఛార్జెస్ అయితే ఒక 100 రూపీస్, మొత్తం టోటల్ 1600 అనమాట. అంటే ఇది ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే జస్ట్ 700 మాత్రమే. ఒక 100 రూపీస్ వాళ్ళ ఛార్జెస్, మొత్తం టోటల్ 800 రూపీస్. ఒకవేళ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే జస్ట్ మీకు అప్లికేషన్ ఫీజు మాత్రమే, అంటే 100 రూపీస్ మాత్రమే అనమాట మీరు అప్లై చేయడానికి. ఈ మొత్తం లెవెల్కి సంబంధించిన మొత్తం ఏ పోస్ట్, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇంకా కేటగిరీ స్పెషలిస్ట్ డిజబిలిటీస్ మొత్తం పోస్టులు, ప్లంబర్కి అయితే 6 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 10 పోస్టులు, ప్లంబ్ ఆపరేటర్ 6 పోస్టులు, కార్పెంటర్ నుంచి 8, కుక్కు నుంచి 4, కిచెన్ అటెండెంట్ నుంచి 2, హెల్ప్ డెస్క్ నుంచి 2, హౌస్ కీపర్ నుంచి 6, ఇలా వేరియస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమిటి, ఎలా అప్లై చేయాలి, ఏంది అంతా ఇది మీకు అంటే వాళ్ళ అఫీషియల్ లింక్ అనమాట. ఏది www.allduniv.ac.in అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. అప్లై చేసే లింక్కు అలాగే నోటిఫికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.